నేను మీ తేజస్విని. ఈరోజు వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎన్ని ఆన్సర్ చేశారో కింద కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? అర్జునుడి గాంధీవ ధనుస్సు మొదట ఎవరిది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వరుణుడు, ఆప్షన్ సి అగ్నిదేవుడు, ఆప్షన్ డి శివుడు. సరైన సమాధానం వరుణుడు. భీముడు హిడింబితో కలిగి ఉన్న కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఇరవాన్, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ డి బభ్రువాహనుడు. సమాధానం ఘటోత్కచుడు. కర్ణుడి జన్మ సమయంలో అతనికి సహజంగా ఏమి ఉన్నాయి? ఆప్షన్ ఏ ఖడ్గం కిరీటం, ఆప్షన్ బి కవచం కుండలాలు, ఆప్షన్ సి శంఖం చక్రం, ఆప్షన్ డి గద ధనుస్సు. సరైన సమాధానం కవచం కుండలాలు. ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఎందుకు అవమానించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో ఓడించినందుకు, ఆప్షన్ బి స్నేహాన్ని తిరస్కరించినందుకు, ఆప్షన్ సి రాజ్యం తీసుకున్నందుకు, ఆప్షన్ డి గురువును అవమానించినందుకు. సరైన సమాధానం స్నేహాన్ని తిరస్కరించినందుకు. అర్జునుడి సవ్యసాచి అనే పేరుకి అర్థమేమిటి? ఆప్షన్ ఏ గెలిచేవాడు, ఆప్షన్ బి రెండు చేతులతో బాణం వేయగలవాడు, ఆప్షన్ సి దేవతల యోధుడు, ఆప్షన్ డి నిద్రను జయించినవాడు. సరైన సమాధానం రెండు చేతులతో బాణం వేయగలవాడు. భీష్ముడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ సత్యవతి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి అంబిక, ఆప్షన్ డి అంబాలిక. సరైన సమాధానం గంగా. అర్జునుడికి గుడాకేశుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ బలవంతుడు కావడం వల్ల, ఆప్షన్ బి నిద్రను జయించడం వల్ల, ఆప్షన్ సి శివ వరం వల్ల, ఆప్షన్ డి గాంధీవం వల్ల. సరైన సమాధానం నిద్రను జయించడం వల్ల. కర్ణుడి గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి పరశురాముడు, ఆప్షన్ డి వ్యాసుడు. సరైన సమాధానం పరశురాముడు. దుర్యోధనుడి భార్య పేరేమిటి? ఆప్షన్ ఏ భానుమతి, ఆప్షన్ బి రాధ, ఆప్షన్ సి ఉర్వి, ఆప్షన్ డి ఉత్తర. సరైన సమాధానం భానుమతి. అర్జునుడు శివుడి నుండి పొందిన దివ్యాస్త్రం ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి నారాయణాస్త్రం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం, ఆప్షన్ డి అగ్నేయాస్త్రం. సరైన సమాధానం పాశుపతాస్త్రం. అర్జునుడి కుమారుడు ఇరవాన్ ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి చిత్రాంగద, ఆప్షన్ సి ఉలూపి, ఆప్షన్ డి ద్రౌపది. సరైన సమాధానం ఉలూపి. ద్రౌపదికి కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ కృష్ణుడి చెల్లెలు కావడం వల్ల, ఆప్షన్ బి నల్లని వర్ణం ఉండడం వల్ల, ఆప్షన్ సి ద్వారకలో జన్మించడం వల్ల, ఆప్షన్ డి వ్యాసుడు పెట్టిన పేరు. సరైన సమాధానం నల్లని వర్ణం ఉండడం వల్ల. విజయ అనే ధనుస్సు ఎవరిది? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి ద్రోణుడు. సరైన సమాధానం కర్ణుడు. కుంతికి దేవతలను పిలిచే మంత్రం ఎవరిచ్చారు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి దుర్వాస మహర్షి, ఆప్షన్ సి నారదుడు, ఆప్షన్ డి పరాశరుడు. సరైన సమాధానం దుర్వాస మహర్షి.
అర్జునుడు ఏ దేవుని అంశంగా జన్మించాడు? ఆప్షన్ ఏ అగ్నిదేవుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి వరుణుడు, ఆప్షన్ డి సూర్యదేవుడు. సరైన సమాధానం ఇంద్రుడు. దుశ్శాసనుడిని ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి సహదేవుడు, ఆప్షన్ డి కర్ణుడు. సరైన సమాధానం భీముడు. మహాభారతంలో ధనంజయుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సరైన సమాధానం అర్జునుడు. భీముడు జరాసంధుడిని ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ గదతో కొట్టి, ఆప్షన్ బి ఖడ్గంతో నరికి, ఆప్షన్ సి బాణంతో చంపి, ఆప్షన్ డి శరీరాన్ని రెండుగా చీల్చి. సరైన సమాధానం శరీరాన్ని రెండుగా చీల్చి. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు? ఆప్షన్ ఏ 7 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి 12 రోజులు, ఆప్షన్ డి 18 రోజులు. సరైన సమాధానం 10 రోజులు. దుర్యోధనుడి కుమారుడి పేరేమిటి? ఆప్షన్ ఏ వికర్ణుడు, ఆప్షన్ బి లక్ష్మణ కుమారుడు, ఆప్షన్ సి అశ్వత్థామ, ఆప్షన్ డి అభిమన్యుడు. సరైన సమాధానం లక్ష్మణ కుమారుడు. మహాభారతంలో ఫాల్గుణుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సరైన సమాధానం అర్జునుడు. కర్ణుడి పెంపుడు తల్లి పేరేమిటి? ఆప్షన్ ఏ కుంతి, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి రాధ, ఆప్షన్ డి మాద్రి. సరైన సమాధానం రాధ. అర్జునుడి కుమారుడు బభ్రువాహనుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి ఉలూపి, ఆప్షన్ సి చిత్రాంగద, ఆప్షన్ డి ద్రౌపది. సరైన సమాధానం చిత్రాంగద. కర్ణుడి చివరి యుద్ధంలో రథసారథి ఎవరు? ఆప్షన్ ఏ శల్యుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి కృపాచార్యుడు. సరైన సమాధానం శల్యుడు. మహాభారతం చివర్లో పాండవుల వారసుడిగా ఎవరు రాజయ్యాడు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి పరీక్షిత్తు, ఆప్షన్ డి ఇరవాన్. సరైన సమాధానం పరీక్షిత్తు. మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మహాభారతం ఛాలెంజ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.